తెలంగాణ వివాదాస్పద ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఒక చెప్పుకోలేని రోగంతో బాధపడిపోతున్నారట. ఎస్, ఆమెనే రివీల్ చేసినటువంటి ఒక సందర్భం అయితే కనిపిస్తోంది. ఆ రోగం పేరేంటో తెలుసా? ఎస్, వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే ఒక అరుదైన వ్యాధిని తనను చుట్టుముట్టిందని, ఖచ్చితంగా దీనిని అధిగమిస్తాను, త్వరలోనే మళ్ళీ మీ ముందుకు ఒక నార్మల్ వ్యక్తిగా మళ్ళీ మీ ముందుకు కనిపిస్తానంటూ కూడా ఆమె ఒక సెల్ఫీ వీడియో తీసుకుని ఒక ట్వీట్ చేసినటువంటి ఒక సందర్భం. ఎస్, మరొక వైపు ఆమెకు అక్టోబర్ 1 నుంచి జనవరి 31 వరకు సుమారుగా ఇంతకాలం పరిమితితో కూడినటువంటి ఒక లీవ్ని ఒక చైల్డ్ కేర్ లీవ్గా పరిగణిస్తూ రేవంత్ సర్కార్ అయితే ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆమెకు లీవ్ మంజూరు చేస్తూ. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఆవిడకు వచ్చినటువంటి అనారోగ్యం గురించి పూర్తి స్థాయి విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గురించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్కు అద్భుతమైన పరిపాలనా అవకాశం లభించింది. తన పనితీరుతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. విధి నిర్వహణలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, బోల్డ్ స్టేట్మెంట్స్ పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ఆమె. ఇక తాజాగా మరోసారి స్మితా సబర్వాల్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కారణం ఆమె చేసినటువంటి ఒక పోస్టే. తాజాగా స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. కొన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని, కానీ ప్రస్తుతం తాను వాటి నుంచి నెమ్మదిగా బయటపడగలుగుతున్నానని అంటూ కూడా చెప్పుకొచ్చారు. తన పోస్ట్లో స్మితా సబర్వాల్ కొన్నిసార్లు మన జీవితాల్లో చాలా ప్రశాంతంగా ఉన్న సమయాలు మనకు చాలా గట్టి సమాధానాలు చెబుతాయి. నా వ్యక్తిగత విషయాలకు వస్తే అనారోగ్య సమస్య వెలుగులోకి వచ్చింది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళమైన కశేరుక ధమనిలో చీలిక వచ్చిందని తెలిసి నా ప్రపంచం ఒక్కసారిగా షేక్ అయింది. ఈ బాధాకరమైన విషయాల గురించి నెమ్మదిగా కోలుకుంటున్నాను. చాలా కష్టంగా ఉన్నప్పటికీ నేను కోలుకుంటున్నాను. ప్రతిరోజు ఎంతో కొంత మనోధైర్యాన్ని అలవరుచుకుంటున్నాను అంటూ కూడా ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ పోస్ట్ చూసినటువంటి నెటిజన్స్, మీకేం జరిగిందో మాకు తెలియదు, కానీ మీరు మాత్రం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం మేడం అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. వారందరికీ స్మితా సబర్వాల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టినటువంటి సంగతి ఎలాగో తెలిసిందే. వచ్చే నెల అనగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది అంటే 2026 జనవరి 31వ తేదీ వరకు ఆమె 6 నెలలు సెలవులు తీసుకున్నారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ 6 నెలలు ఆమె చైల్డ్ కేర్ లీవ్ తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఎస్, అసలు వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అంటే ఏమిటి? మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాల్లో కశేరుక ధమని ఒకటి. ఈ ధమని లోపలి పొర చీలిపోవడం వల్ల కశేరుక ధమనిలో చీలిక అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల మెదడు వెనుక భాగానికి రక్త సరఫరాకు భంగం కలుగుతోంది. కశేరుక ధమని లోపలి పొర చీలినప్పుడు ధమని గోడల మధ్య రక్తం చేరి తప్పుడు మార్గాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల రక్తనాళం ఇరుకుగా మారడం, రక్త ప్రసరణ ఆగిపోవడం, రక్తం గడ్డగట్టి స్ట్రోక్ గురి కావడము, అటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అసలు ఈ వ్యాధికి కారణాల గురించి తెలుసుకుంటే కుస్తీ, డైవింగ్, యోగా లాంటివి చేసే సమయంలో మెడకు గాయం కావడం వల్ల ఈ సమస్య రావచ్చు. కొందరిలో ఎలాంటి గాయం లేకుండానే ఈ సమస్య బారిన పడవచ్చు. ముఖ్యంగా యువకుల్లో ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. మార్ఫన్ సిండ్రోమ్, ఎహ్లెర్స్ డాన్లోస్ సిండ్రోమ్ లాంటి వ్యాధులు, రక్తపోటు, మైగ్రేషన్ లాంటి సమస్యల వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక లక్షణాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని పరిశీలిస్తే మెడ నొప్పి లేదా తల వెనుక భాగంలో నొప్పిగా ఉండటం, తల తిరగడం, వెట్టిగో, ప్రతిదీ 2గా కనిపించడం లేదా చూపు కోల్పోవడం, శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం, మాట తడబడటం, నిస్సవత్తుగా అనిపించడం, ఇలా మొదలైన లక్షణాలు ఉంటాయి. కొందరిలో ఈ లక్షణాలు ఒక్కసారిగా లేదా నెమ్మదిగా కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యరంగ నిపుణులు. అయితే వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు? ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే సిటీ యాంజియోగ్రఫీ, ఫస్ట్ లైన్ ఇమేజింగ్, ఎంఆర్ఐ, ఎంఆర్ఏ, డాప్లర్, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారన్నట్లుగా వైద్యులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక అనారోగ్యం తీవ్రత ఎలా ఉంది, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉందనేటువంటి విషయాన్ని బట్టి చికిత్సనైతే నిర్ణయిస్తారని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. రక్తం గడ్డగట్టకుండా మందులు ఇస్తారు, బీపీ నియంత్రణలో ఉండేలా చూస్తారు. మందులతో ఫలితం లేకపోతే
ఎండోవాస్కులర్ స్టంటింగ్ లాంటివి శస్త్రచికిత్సలు చేస్తారు. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి చికిత్స అందిస్తే చాలామంది రోగులు కోలుకుంటారు. మళ్ళీ ఈ చీలిక తిరగబెట్టే ప్రమాదం తక్కువే అంటున్నారు వైద్యులు. ఏదేమైనా సరే తెలంగాణ వివాదాస్పద ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఈ యొక్క అరుదైన వ్యాధికి గురి కావడం, మరొకవైపు తాను ఈ వ్యాధి బారిన పడ్డానంటూ కూడా తానే సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేయడం నిజంగా ఆమెకు ఆమె అభిమానులు నిజంగా చాలామంది కలత చెందారు. త్వరగా మీరు కోలుకుంటారు మేడం, మళ్ళీ మా ముందుకు వస్తారన్నట్లుగా కూడా చాలామంది కాంక్షిస్తున్నారు. అయితే వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపినటువంటి సందర్భం ట్వీట్ చేస్తూ. సో ఈ క్రమంలో ఆమె 2026 జనవరి 31 వరకు కూడా ఆమె లీవ్లో ఉన్నటువంటి పరిస్థితి. చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేసింది రేవంత్ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.